హలో అండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. గ్రామస్తులు అందరూ ఆయనకి మాట్లాడడం రాదేమో అని సరదాగా అనుకునేవారు. కానీ రామయ్య ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత, చిరునవ్వు ఉండేది. గ్రామంలో ఎవరైనా సమస్య వస్తే పెద్ద పెద్ద మాటలు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. రామయ్య దగ్గరికి మాత్రం ఎవరూ ఎక్కువగా వెళ్ళేవారు కాదు. ఒకరోజు గ్రామంలో పెద్ద కరువు వచ్చింది. నీరు లేక పంటలు ఎండిపోయాయి. ప్రజలందరూ బాధపడుతున్నారు. గ్రామ పెద్దలు సమావేశం పెట్టారు. అందరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ గొడవలు పడుతున్నారు. అప్పుడే మూలలో నిశ్శబ్దంగా కూర్చున్న రామయ్య లేచాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. రామయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఆయన చేతిలో ఒక పాత కుండతో తిరిగి వచ్చాడు. ఆ కుండలో కొంచెం నీరు ఉంది. అది చూసి ఒకరు అడిగారు, ఇంత నీటితో ఏం చేస్తారు? రామయ్య అప్పుడు మొదటిసారి నెమ్మదిగా మాట్లాడాడు. నెమ్మదిగా అన్నాడు, ఈ నీరు నాకు ఒకరికే కాదు, మన అందరికీ. అందరూ అయోమయంగా చూశారు. రామయ్య గ్రామం బయట ఉన్న ఎండిపోయిన బావి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ బావిలో తన కుండలోని నీటిని పోశాడు. ఇలా ఒక్కొక్కరు మన దగ్గర ఉన్న కొద్దిగైనా పంచుకుంటే ఎండిపోయిన బావి కూడా మళ్ళీ నిండిపోతుంది అని అన్నాడు. ఆ మాటలు గ్రామస్తుల హృదయాలని తాకింది. ఆ రోజు నుంచి ప్రతి ఇంటి నుంచి కొద్దిగా నీరు, కొద్దిగా దానం కలిసి పెట్టారు. నెమ్మదిగా గ్రామం నిలబడింది. ప్రజల్లో ఐక్యత వచ్చింది. అప్పుడే అందరికీ అర్థమైంది, ఎక్కువగా మాటలు కాదు, సరైన సమయంలో చెప్పిన ఒక్క మాట జీవితం మారిపోతుంది. నిశ్శబ్దం బలహీనత కాదు, అది జ్ఞానం. ఆ రోజు నుంచి రామయ్య గ్రామంలో నిశ్శబ్ద గురువుగా పిలబడ్డారు. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.